పాండవుల కంటే ముందు కూడా ఇంకా ఎవరో జీవించారు ఇక్కడ, అవునండి. అంతే కదా? పాండవుల గుట్ట అని పేరు వచ్చినప్పటికీ వాళ్ళకంటే ముందు కూడా ఇంకా ఎవరో ఉన్నారు ఉండి ఇక్కడ. ఇక్కడ కురకడాయలా ఏంటది? ఇది పెద్ద చేప అండి, పెద్ద ఫిష్ అన్నట్టు, ఫిష్ సొరచాప. సొరచాప. దానిపైన దీనిపైన అంటే వేరే మ్యాప్ వేసారు, కొంచెం చెదిరిపోవడం జరిగింది. ఇది బండ ఇది ఏంటంటే పలిగిపోయింది. సో చూడొచ్చు కదా, ఇక్కడికే డెడ్ ఎండ్, ఇది ఎండ్. సో ఇదంతా కూడా కాలక్రమేణా కొంచెం కరుగుతూ వాటర్కు కరిగి ఏర్పడిన కొండలు ఇవన్నీ. అంటే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి ఇక్కడ? లేవండి, హెవీ వర్షం పడేటప్పుడు కొన్ని వాటర్ వస్తాయి మామూలుగా పైనుంచి ఈ దారి గుండా, కాబట్టి అది దారిలాగే ఏర్పడింది. సో ఇదేంటి కింద? ఇది వాటర్ ఇట్లా ఫ్లో పోకుండా కరిగింది అన్నట్టు కొండ. కొండ కరిగిపోయి ఇట్లా కింద నుంచి వాటర్ పోవడం జరుగుతుంది అన్నట్టు వర్షం పడ్డప్పుడు. ఓకే ఓకే, చూస్తున్నారు కదా. సో పాండవుల గుట్ట. సో ఏంటి అంటే ఈ చరిత్ర ఏంటి? పాండవుల గుట్ట అనేది అందరు చెప్పేది ఏంటంటే పాండవులు దీంట్లో వనవాసం చేశారు, దీంట్లో సంవత్సరం కాలం పాటు దీంట్లో ఉన్నారు అని. సో దానికి సంబంధించి మీకు తెలిసింది ఏంటి? అంటే పాండవులు వాళ్ళు అరణ్యవాసం వెళ్ళినప్పుడు కొంతకాలం తలదాచుకోవడం జరిగిందండి. దానిలో భాగంగా ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళు ఉండి ఈయన పెయింటింగ్స్ వేయడం కానీ, లోపల కుంతిదే గుహలో వాళ్ళ తల్లి ఉండడం కానీ, ఇలా ఉండడం కానీ జరిగింది అన్నట్టు. అలాంటి ప్లేసెస్ ఇంకా చాలా ముందు